ఈరోజు సాయంత్రం అయితే సరి బోర్ కొడుతుంది కదా, బయట పోయి ఏమైనా తినేసి వద్దామన్నట్టుగా హోటల్కి అయితే బయలుదేరాము. ఎందుకు ఇన్ని వెరైటీస్ చేస్తున్నాను రోజు, ఇంకా ఎందుకంటే లేదత్తా వెరైటీస్ బాగుంటాయి చూపిస్తాను రా అని చెప్పేసి మా అబ్బాయి, మా మేనల్లుడు అందరు కలిసి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్స్, మేము అందరం కలిసి 2 కార్లు అయితే బయలుదేరాము. మేము వెళ్తుంటే అయితే ఇక్కడ ట్రైన్ వస్తే గేట్ వేశారనమాట. ఆ ట్రైన్ చూసి చాలా ముచ్చట అనిపించేసింది. ఏదో చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఉంది కానీ మనలాగా స్టాండర్డ్ అయితే అనిపించలేదు. ఇంకా ఇక్కడ గేట్ చూసారండి ఎంత చిన్నగా ఉందో. ఇదైతే ఒప్పుకోవాల్సిందే అండి మనం. చిన్న 1 మీటర్ కూడా గేట్ లేదు. ఆ గేట్ వేయగానే అందరూ ఆగిపోయారు. రూల్ అంటే రూలే ఇక్కడ అనమాట. అదే మన దగ్గర అయితే పెద్ద పెద్ద గేట్లు వేసినా కింది నుంచి దూరం వెళ్ళిపోతాం కదా ఆగకుండా. ఇక్కడ ఆగాల్సిందే, ఎంతసేపు అయినా ఆగాల్సిందే. ఒక్కడైనా మూవ్ అవ్వద్దు, కనీసం గేటుని తాకని కూడా తాకరనమాట. మంచిగా అనిపించింది. సరే అక్కడి నుంచి అయితే హైదరాబాదీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ వెరైటీస్ అన్నీ కూడా మన ఇండియన్ లాగానే ఉంటాయన్నమాట. ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇంకా వెళ్ళాక ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చారనమాట. చికెన్లోనే 10 వెరైటీస్ అనమాట. 10 వెరైటీస్ చికెన్ ఫ్రై, చికెన్ పా ఏదో డిఫరెంట్గా ఉన్నాయండి. కానీ అన్నీ కూడా మన వంటలే, కాకపోతే పేర్లు అయితే విచిత్రంగా పెట్టారనమాట అంతే. ఇంక అవన్నీ ఎవరికి నచ్చింది వాళ్ళైతే తినేసామన్నమాట. ఎంత తిన్నా కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అయినా ఎంత తిన్నా మన హైదరాబాదీ వంటలే కదండి. మన హైదరాబాద్లో అస్సలు రంజాన్ టైంలో హలీం కానీ, పాయా కానీ, చికెన్ 65 అని అదిరిపోతుంది. అదో పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అలా అందరం వెజ్ తినేవాళ్ళు వెజ్ తిన్నాము, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తిన్నారు. ఇంకా అలా అయితే అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేస్తే 2 అవర్స్ అయితే మాకు టైం పట్టింది ఇవన్నీ తినడానికి. చాలా ఆనందం అనిపించిందండి. పిల్లలు దగ్గరున్నారు. వీడియో కాల్లో రోజు పొద్దున సాయంత్రం మాట్లాడేది వేరు. నా పిల్లలతో నేను దగ్గరుండి ఆనందంగా ఇలా ఫుడ్ తింటుంటే చాలా ఆనందం అనిపించింది అనమాట. అలా అన్నీ అయితే తిని అక్కడి నుంచి అయితే మేమైతే ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అందరం కలిసి మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళేసి అక్కడ ఐస్ క్రీమ్ షాప్ అయితే ఇక ఐస్ క్రీమ్లు అయితే తిన్నామన్నమాట. అందరం ఐస్ క్రీమ్స్, కొంతమంది కూల్ డ్రింక్స్ తీసుకున్నారు. ఈ కూల్ డ్రింక్స్ అన్నీ ఇక్కడివైతే అస్సలు నచ్చలేదండి. అస్సలు అంటే అస్సలు నచ్చలేదన్నమాట.